జనరల్‌గా స్క్రీన్ రికార్డ్ చేయడానికి ఓబీఎస్ సాఫ్ట్‌వేర్స్ కానీ, ఎక్స్‌టర్నల్‌గా రికార్డర్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. కొంతమందికి తెలిసుంటది. కొంతమందికి ఇలా డిఫాల్ట్‌గా స్క్రీన్ రికార్డ్ చేయొచ్చని తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఎక్స్‌టర్నల్‌గా ఈ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తుంటారు. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌టర్నల్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని స్పెసిఫిక్‌గా ఫీచర్స్ ఏదో ఉంటాయి. లైక్ మైక్‌న వేరే సోర్స్ నుంచి చేసుకోవడం లేదా ఏమైనా యానిమేషన్స్ కానీ డిఫరెంట్ అయితే ఉంటాయి. ఇటువంటి ఏ యూజ్ లేకుండా ఓన్లీ జస్ట్ స్క్రీన్ రికార్డ్ మాత్రమే కావాలి. అది ఇన్‌బిల్ట్ వాయిస్ అయినా సరే, లేకపోతే వాయిస్ లేకుండా ఓన్లీ మీడియా వరకు మాత్రమే. ఇట్లాంటి కండిషన్స్ మాత్రమే పెట్టుకొని, మిగతావి పెద్దగా కస్టమైజేషన్స్ అవసరం లేదనుకుంటే, డిఫాల్ట్‌గా ల్యాప్‌టాప్‌లోనే మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో, ల్యాప్‌టాప్‌లో ప్రింట్ స్క్రీన్ అయితే ఉంటుంది. మాక్సిమం ప్రతి ల్యాప్‌టాప్‌లో అయితే వస్తుంది. సో, ఈ బటన్ జస్ట్ క్లిక్ చేసిన తర్వాత నార్మల్‌గా స్క్రీన్ షాట్‌కి అయితే యూజ్ చేస్తుంటారు. సో, స్క్రీన్ షాట్ కాకుండా పక్కన కెమెరా సింబల్ అయితే చూపిస్తుంది. సో, దీన్ని క్లిక్ చేసిన తర్వాత సో, ఎంత ఏరియా వరకు మీరు రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఒకసారి జస్ట్ మీరు ట్రాక్ ప్యాడ్ యూజ్ చేసి మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ మిడ్‌లో మాత్రమే స్క్రీన్ రికార్డ్ అనేది అవ్వాలనుకుంటున్నాను. ఇంతవరకు మాత్రమే. సో, నేను ఇప్పుడు వన్స్ రికార్డ్ చేసిన తర్వాత ఓన్లీ ఈ ఏరియాలో ఏమైతే ఉందో అది మాత్రమే రికార్డ్ అవుతుంది. రిమైనింగ్ అయితే రికార్డ్ అవ్వదు. ఆ ప్లేస్‌లో ఏమైనా సరే అది ఇక్కడ మనకి వీడియోలో అయితే చూపించదు. ఒకవేళ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు స్టార్ట్ చేసే ముందే. సో, వన్స్ స్టార్ట్ చేయడానికి మనకు ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది సిస్టమ్ సంబంధించింది. సో, ఇది క్లిక్ చేస్తే సిస్టమ్‌లో ఏ వాయిస్ అనేది ఇక్కడ మనకు రికార్డ్ అవ్వదు. ఒకవేళ దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే సిస్టమ్‌లో ఉండే వాయిస్ మొత్తం అయితే వస్తుంది. ఇది మైక్ క్లిక్ చేస్తే మన వాయిస్ వస్తుంది. సో, దీంట్లో ఇక్కడ ఇప్పుడు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టీరియో, మిక్స్, రియాలిటీ కార్డ్ 2 ఇక్కడ దీంట్లో ఉన్నది డిఫాల్ట్‌గా ఉండేది ఒకటే మైక్. ఎక్స్టర్నల్ యూజ్ చేస్తే ప్రెజెంట్ ఇక్కడ చూపిస్తుంది గానీ, సమ్‌టైమ్స్ డిటెక్ట్ చేయకపోవచ్చు. అందుకే డిఫాల్ట్‌గా ఉన్న వాటిలో కొద్ది కస్టమైజేషన్స్ తక్కువైతా ఉంటాయి. ఓన్లీ మీ వాయిస్ మాత్రమే ఉండాలి. ఇట్లా ఓన్లీ స్క్రీన్‌లో ఉన్న సాంగ్స్ వాయిస్ ఏం అవసరం లేదనుకుంటే దీన్ని ఆఫ్ చేసి ఓన్లీ మీ మైక్ మాత్రమే ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. హైట్ అండ్ విడ్త్ ముందుగానే మెన్షన్ చేసుకొని స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే రికార్డ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏరియాలో రికార్డ్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు నేను మౌస్ అయితే ఇంతవరకు మాత్రమే చూపిస్తుంది. రికార్డ్ అయితే అవుతుంది వీడియో. అదర్ దెన్ దీనికి వెళ్తే అది అసలు చూపించదు. సో, ఇంతవరకు మాత్రం నేను చూపించేది. ఇప్పుడు ఒకసారి దీన్ని స్టాప్ చేద్దాం. డైరెక్ట్‌గా ఇది స్క్రీన్ రికార్డ్స్ మీద మనకి సేవ్ అయితే అయిపోతుంది. వన్స్ రికార్డ్ అయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ చూసి దాన్ని సేవ్ చేస్తే సరిపోతుంది. ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను స్క్రీన్‌లో ఉన్న ఔట్ ఆఫ్ యారో అని వెళ్ళిన తర్వాత మెన్షన్ చేసిన స్క్రీన్ దాంట్లో మనకు అది రికార్డ్ అయితే అవ్వదు. లైక్ మనం ఎంత ఏరియాలో ఉంటుందో అంతవరకు మాత్రమే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఓకే అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ సేవ్ చేసేయచ్చు. ఫోల్డర్ మనం మెన్షన్ చేసుకొని డైరెక్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. ఫార్మాట్ కూడా ఎంపీ4లో అయితే ఉంటుంది. సో, సింపుల్‌గా ఏమి యాప్స్ కానీ అది ఎక్స్టర్నల్ సాఫ్ట్‌వేర్స్ ఏమి యూజ్ చేయకుండా డిఫాల్ట్‌గా ఇవి యూజ్ చేసుకోవచ్చు. లైక్ జూమ్ మీటింగ్ గాని, గూగుల్ మీటింగ్ ఇట్లా మీటింగ్స్ వాటిని రికార్డ్ చేయడం కోసం మనం మైక్ ఆఫ్ చేసి ఓన్లీ సిస్టమ్ మాత్రమే పెట్టేస్తే సరిపోతుంది. లైక్ ఇంకోసారి చెప్పాలంటే డిఫాల్ట్‌గా కెమెరా కాకుండా సైడ్‌గా వీడియో కెమెరా టైప్ ఉంటుంది. సో, జూమ్ మీట్ మీరు ఒకవేళ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు మన మైక్‌ని మ్యూట్‌లో పెట్టేసి ఓన్లీ సిస్టమ్ ఆడియో పెట్టేసి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. లేదు ఇద్దరికి కావాలంటే అప్పుడు 2 ఆన్ చేసుకోవాలి. సో, ఇది మాక్సిమం అందరికి తెలుసు. తెలియని వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.